హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలనని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. చేతులు చెప్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. మరొక పాట కలిసి పాటల ద్వారా దేవుని కొలుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా.
వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకాశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. హల్లెలూయా. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని రెవరెండ్ జి ప్రశస్త పాస్టర్ గారు చదువు వినిపిస్తారు. చదువుతుండగా మన ఉచ్చారణ చేయాలని దేవుని వాక్యము యాకోబు పత్రిక 22వ వచనాన్ని, 1వ అధ్యాయం 22వ వచనాన్ని గమనిద్దాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. The scripture portion for this hour is from James 1st chapter 22nd verse.
మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని ఆశీర్వాదంను జ్ఞానంను మనకు బోధించును గాక. ఆమెన్. చెప్దాం. ఆమెన్. పల్లవి వచనం కలిసి పాడుకుందాం. దేవుని సన్నిధి మనతో వాక్య రూపకంగా దేవుడు మనతో మాట్లాడాలి. ప్రభువా, నీవు నాకు జ్ఞానము, ఆత్మ నడిపింపు, నీ యొక్క సన్నిధి అనుగ్రహించమని నువ్వు నాతో మాట్లాడమని ప్రభు సహాయం కొరకు మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. జీవము హృదయంలో ముద్రింపబడులాగున అంతటి యోగ్యమైన హృదయంగా దేవునికి సమర్పిద్దాం. పల్లె వచనం పాట పాడుతుండగా ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మిమ్మారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మిమ్మారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మిమ్మారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్లను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభువా. మీ వాక్యమును నాయన జీవాహారము మేము భుజించబోచుండగా ప్రభువా తండ్రి, మమ్మల్ని దర్శించండి, మా ఎడల మేలు చేయండి. మాకు ప్రభువా, మాకు కాదు ప్రభువా, కేవలము నీకే
సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ప్రభువా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకునేందుకు మేము ఏ పాటి వారం. మీరు ఇచ్చిన ప్రతి మేలును బట్టి వందనాలు. ప్రభువా, ఎంతమంది బిడ్డలు నాయన ఏ ఏ విషయాలలో బాధలో, దుఃఖములో, శ్రమలో నాయన ఉన్నారు, వారి విషయమై నాయన వారు నీ తట్టు తిరిగి నీకు మొరపెట్టినప్పుడు జవాబుగా నీవు వారి మొరను విని వారికి ప్రభువా మీ చిత్తానుసారంగా జవాబిచ్చు దేవుడై ఉన్నందుకు వందనాలు. ప్రభువా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని ముట్టి తాకి స్వస్థపరిచి మా జీవితాలలో మేలు చేసిన దేవుడు, ప్రతి కష్టంలో ప్రతి సంతోషంలో మీరు మాకు తోడుగా నడిచినందుకు వందనాలు. ఇశ్రాయేల్ దేవుడవు తండ్రి, నీకు వందనాలు. ప్రభువా తండ్రి, నీ ప్రజల పక్షమున యుద్ధం చేయువాడవు నీవు తండ్రి. నాయనా వందనాలు. నీ నామం ధరించిన బిడ్డలు నిన్ను గణపరిచే యోగ్యతను అనుగ్రహించండి నాయనా తండ్రి. నీ నామము ధరించి నీకు అవమానకరంగా నిలిచి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బాగు చేయండి ప్రభువా. స్వస్థతను అనుగ్రహించండి. నిన్ను ఘనపరిచే స్థితిలోకి వారి జీవితాలు ప్రభువా తండ్రి మీరు నడిపించే దేవుడు. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులకు లోబడి నాయనా తండ్రి నీ వాక్యానుసారమైన జీవితంలో నడవటానికి సహాయం చేయండి. వారి రక్షణ నిమిత్తము ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి. రక్షింపబడటానికి నిన్ను నాయన వారి రక్షకునిగా అంగీకరించడానికి మీరు యోగ్యతను అనుగ్రహించండి. వాక్యము నాయన తండ్రి విత్తబడుచుండగా దుష్టుని క్రియలను లయపరచండి ప్రభువా. నిద్రాత్మ నాయన తండ్రి నాయన వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే విషయాలు, తలంపులు, క్రియలు ఎవరైతే కలిగి ఉన్నారో వాక్యము వినుచుండగా ప్రభువా దుష్టుని క్రియలను లయపరచండి ప్రభువా. వాక్యము తట్టు తండ్రి నీ తట్టు మనసు తిప్పుకొని ఏకాగ్రత కలిగి నిలవటానికి, దాన్ని అనుకరించి నడుచుకోవటానికి సహాయం చేయమని కోరుచు. మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకోమని కోరుచు. మమ్మును మా ప్రార్థనా జీవితంలో నాయన మీ యందు బలపరచమని కోరుచు. యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ పరిశుద్ధ దినం, ఆరాధనా దినం, దేవుని వాక్యము మన హృదయాల్లో ముద్రింపబడులాగున దైవ సన్నిధి మనల్ని మనం కనపరుచుకునే సమయం. దేవుని వాక్యము జీవంగా ముద్రింపబడాలి. జీవితాన్ని ఉజ్జీవంలోనికి నడిపించాలి. దేవుని మహాకృప, అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవుని వాక్యం, చదవబడ్డ వాక్యము మన హృదయాల్లో దేవుని శక్తిని, ఆత్మను నింపును గాక. ఈ పరిశుద్ధ దినం, ఆరాధనా దినం దేవుని నడిపింపు వాక్య రూపకమైనది. దేవుని శక్తి అని దేవుని వాక్యంలో తెలియచేస్తుంది. ఈ అధ్యాయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుని వాక్యము మనకు యాకోబు పత్రిక ద్వారా తెలియచేయబడుతున్న మాట, ఇక్కడ మోసపుచ్చుకొనకుండా అంటున్నాడు. అంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అంటున్నాడు. అంటే ఈ మాట చాలా హెచ్చరికతో కూడినది. అంటే ఇలా మోసపోతున్నారు, లేకపోతే ఇలా మోసపోతారు మీరు అని దేవుని హెచ్చరికను ఇది యాకోబు తెలియచేస్తున్నాడు తన పత్రిక ద్వారా. భయంకరమైన మోసాలు మనం చూస్తూ ఉంటాం. ఎదుటివారు మోసగించడం వల్ల మోసపోతున్నామని మనం ఆలోచిస్తూ చాలా బాధపడతాం. కానీ ఎప్పుడైనా మనల్ని మనమే అంతకన్నా ఎక్కువగా మోసపుచ్చుకుంటున్నాము అన్నది ఎప్పుడన్నా అనుకున్నామా? అలా చేస్తాము, అలా ప్రవర్తిస్తామని అనుకున్నామా? అనుకోలేదు. కానీ వాక్యం ఈ దినం మనల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే, ఎదుటివారు చేసే ఆ భయంకరమైన మోసం కన్నా అత్యధికమైన మోసం ఏంటిది అంటే మనల్ని మనమే మోసపుచ్చుకోవటం. ఎదుటి వాళ్ళు మోసపుచ్చితే అది నిజంగా మోసం అనుకోవచ్చు, కానీ మనల్ని తెలిసి మనమే మనల్ని మోసపుచ్చుకోవటం ఇంకెంత భయంకరమైన మోసమే ఉండాలి ఇది.
కాబట్టి ఆ మోసం ఏంటి అని ఆలోచిస్తే అక్కడ వినటం మాత్రమే చేస్తే నువ్వు నిజంగా మోసపుచ్చుకుంటావు అంటున్నాడు. మరి ఆ మోసంలో నుంచి నువ్వు ఎలా, ఆ బలహీనతలో నుంచి ఎలా నువ్వు బయటపడాలి అంటే నువ్వు వాటిని నెరవేర్చాలి, ప్రవర్తించాలి. ఆ వాక్యము దేవుడు ఏమి చేయమంటున్నాడో వాటిని చేయాలి, ఏం చేయకూడదు అని తెలియచేస్తున్నాడో జాగ్రత్తగా ఉండు అంటున్నాడో అందులో చేయకూడనివి చేయకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండేటివి జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరింపబడిన వాటిల్లో మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలి. ఇది చాలా మనల్ని లోతైన అనుభవంలోనికి తీసుకొని పోతుంది, లోతైన అనుభవంలోనికి తీసుకొని పోతుంది. దీనికి ఇంకొక మాట కూడా తెలియచేస్తున్నాడు. ఏంటిది అంటే నువ్వు అబద్ధంలో నీ పోలికను నువ్వు చూసుకుంటున్నావేమో, ఇలా ఉంటే అలా చేసినట్టు అని తెలియచేస్తున్నాడు, గ్రంథకర్త తెలియచేస్తున్నాడు ఈ మాట. కాబట్టి అక్కడ మనం గాన గమనిస్తే గాన ఎవడైనను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, అలాగా ప్రవర్తించకపోతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొంచు మనుషుని ఆ పోలిన. ఇక్కడ ఈ మాట మనం గాన గమనిస్తే గాన చూసుకున్నప్పుడేమో ఏవేవి మనకు కరెక్ట్గా ఉన్నాయి, ఏవేవి మనము సరి చేసుకోవాలి అన్న అంశం. ఎక్కడ అద్దంలో మన ముఖాన్ని సరి చేసుకునే అవసరం చాలా మటుకు. ఇది మనము జెంట్స్ తక్కువ చూస్తారు, లేడీస్ ఎక్కువ చూస్తారు. ఎందుకు అంటే వారికి ఇచ్చిన సౌందర్యం గొప్పది కనుక చాలా టైం దాని మీద స్పెండ్ చేస్తారు. మరి పురుషులకు కూడా ఇచ్చారు, కానీ దాని మీద అంత పట్టింపు లేని వాళ్ళు కూడా ఉంటారు, ఒక్కొక్కరు అద్దం కూడా చూడని వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటి అంటే దేవుడు ఇచ్చాడు ఎవరికైనా కానీ, వారికైనా మనకైనా, స్త్రీలకైనా పురుషులకైనా దేవుడు ఒక స్వరూపాన్ని ఇచ్చాడు. ఆ స్వరూపము అచ్చంగా అలానే ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. అది ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవటానికి మానవునికి జ్ఞానం ఇచ్చాడు. అందును బట్టి ఆ మిర్రర్లో చెక్ చేసుకుంటున్నాం. పాదరసం కలిగిన ఆ అద్దంలో మనల్ని మనం చూసుకుంటున్నాం. అది కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తుంటుంది ఎక్కడ నువ్వు కరెక్ట్గా దూకున్నావా లేదా, పౌడర్ సరిగా వేసుకున్నావా లేదా అని. ఇక్కడ మనము గమనిస్తే మనం ఫేస్ గురించి ఇంత ఆలోచించినప్పుడు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు కరెక్ట్గా అది మనల్ని సహజ స్థితిలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకుంటే, అలా ప్రవర్తించకపోతే నిన్ను నీవు మోసం చేసుకున్నట్టు యాకోబు భక్తుడు తెలియచేస్తున్న రీతిగా దేవుని ద్వారా మనల్ని ఆయన సహజ సిద్ధమైన స్వరూపంలోనికి తీసుకొని రావాలి అని వాక్యము అద్దంలాగా మనకు మనసు ఏ అద్దంలో బాగా కనపడుతుంది అని ఆలోచిస్తే వాక్యము అనే అద్దంలో మనసు బాగా కనబడుతుంది. దేవుడు ఈ మనసు అనే అద్దంలో నువ్వు చూసుకుంటే అది చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు అది నువ్వు చూసుకోకపోయినా కూడా మనసు అనేది హెచ్చరింపబడేటట్లు చేస్తాడు. మనసు కొట్టుకుంటుంది అంటారు. ఏంటి అది అంటే అది
బాధగాన, దుఃఖంగాన, సంతోషంగాన ఏ విధంగా కొట్టుకుంటుంది? దేవుణ్ణి మహిమపరిచే రీతిగా కొట్టుకుంటుందా, లేకపోతే నీ యొక్క ఇంటెన్షన్స్ ఫుల్ఫిల్ కాలేదు అన్న రీతిగా కొట్టుకుంటుందా, లేకపోతే దేవుణ్ణి మహిమపరచాను అన్న సంతోషం కలిగిన మనసుగా అది ఉంటుందా? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు నిన్ను ఆ అద్దంలో మన ఫేస్ ఎలా చూసుకుంటామో, ఆ వాక్యం చదివినప్పుడు మనస్సును కూడా అది ఆ వాక్యము అలా నిన్ను చూసుకునే అవకాశం ఇస్తుంది. సరిచేసుకొని లోపాలు సరిదిద్దుకొని మంచి ప్రవర్తనలోనికి మనస్సును నడిపించుకుంటే ఆటోమేటిక్గా ఆ మనస్సు ఆ శరీరాన్ని దేవునికి అనుకూలంగా నడిపిస్తుంది. అందుకనే అక్కడ ఒక మాట రాయబడ్డది. ఏంటిది అంటే, ఈ వాక్యం గురించి విని దాన్ని క్రియారూపకంలోనికి తీసుకొని రావాలి అన్నది. అది ఎటువంటిది అంటే, అక్కడ రాసిన మాట ఏంటంటే, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. అంటే మనస్సును సరిచేసే ఆత్మ నడిపింపులో ఈ వాక్యము ప్రవేశిస్తుంది. అది ఏం చేస్తుంది అంటే, ఆ మనస్సును ఆత్మశక్తి చేత నింపుతుంది. ఆత్మీయ అనుభవంలోనికి, ఆత్మ నడిపింపులోనికి. గమనించాల్సిన విషయం ఏంటి అంటే, నీ శరీర నడిపింపును కంట్రోల్లోకి తీసుకొని వస్తుంది, దేవుని కంట్రోల్లోకి తీసుకొని రాబడుతుంది, దేవుని ఆత్మశక్తిలో నిన్ను వర్ధిల్ల చేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది అంటే, అందుకనే అక్కడ రాసిన మాట గమనిస్తే, ఆ సహజ ముఖమును అన్నాడు. సహజ ముఖమును అంటే సహజంగా నీ మొహాన్ని నువ్వు చూసుకోవటం చాలా కష్టం. ఉదాహరణకు దేవుడు మనకు అద్దం ఇచ్చాడు కాబట్టి దానిలో ఆ మిర్రర్లో, ఏ మిర్రర్లో అయినా కానీ కొద్దో గొప్ప మనం చూసుకునే పాదరసం కలిగిన మెర్క్యూరీ గ్లాస్లో ఇంకా క్లియర్గా క్లారిటీగా ఉంటాయి. ఏ అద్దంలో అయినా కూడా రిఫ్లెక్షన్స్ బాగా కనబడు. అవే లేకపోతే నీ మనసు మానసిక స్థితిగతి ఎలా ఉందో కూడా నీకు తెలియకుండా పోయేది. దేవుడిచ్చిన కృప ఏంటిదంటే, మొహానికి ఎలా అద్దాన్ని చూసుకునే అవకాశాన్ని ఇచ్చాడో, నీ మనసు యొక్క సహజ స్థితిని నీవు చూసుకోవటానికి వాక్యాన్ని ఇచ్చాడు. మొహం సరి చేసుకోవటానికి ఎంత ఈజీగా అద్దాన్ని వాడుతున్నానో నేను, మనము ఎవరమైనా, అదే రీతిగా మనస్సును, లేకపోతే ఆత్మ నడిపింపును, దేవుని నడిపింపును ఏ విధంగా సహజ స్థితిలోనికి తీసుకొని రావాలి అన్న ఇంటెన్షన్తో దాన్ని, వాక్యాన్ని చదివితే విని విడిచిపెట్టువారు కాక. అందుకని అంటున్నాడు అక్కడ వాక్యంలోని మాట ఏంటి అంటే, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును అంటున్నాడు. అంటే వినటానికి వేగిరపడాలి అంటే, ఇక్కడ మళ్ళీ రెండో మాట, మూడో మాట కూడా అందులో ఉన్నాయి. 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. మనము వాక్యాన్ని నెరవేర్చడానికి ఆ కారణమే చూసాం, వేగిరపడాలి వినటానికి. ఆ వాక్యాన్ని నెరవేర్చలేకపోవటానికి కారణాలు, 2 కారణాలు ఇక్కడ, ఇంకొక 2 కారణాలు. అవి ఏంటివి అంటే, నువ్వు మాట్లాడడం మొదలు పెడితే వినడం తగ్గిస్తావు. అందుకనే మాట్లాడుటకు నిదానించువాడును అంటున్నాడు. మొదటి అంశం అది. నువ్వు విని వాటిని నెరవేర్చలేకపోవటానికి కారణం ఏంటిది అంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి. అంటే వాక్యం విని గ్రహించి దాన్ని నెరవేర్చే స్థితిలో ఉండాలి. కానీ నువ్వు ఎదురు మాట్లాడి దేవునికి నువ్వు సలహాలు చెప్పే స్థితిలోనికి వెళ్తూ ఉన్నావా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న జ్ఞానం ఏంటి అంటే,
తల్లిదండ్రులకు ఏ విధంగా ఎదురు జవాబు చెప్తున్నారో, పెద్దలకు, సాంప్రదాయానికి, సంస్కృతికి, మంచికి, వినయ విధేయతలకు, భయభక్తులకు ఎదురు ఎలా చెప్తున్నారో అలానే ఇప్పుడు దేవునికి కూడా ఎదురు చెప్పే తెలివితేటలు పెరిగి ఉన్నాయి. గమనిద్దాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని అక్కడ ఆ రెండవ మాట ఏంటిది అంటే, కోపించుటకు నిదానించువాడై ఉండాలి. నువ్వు నెరవేర్చలేకపోవటానికి, వింటావు, దేవుని వాక్యాన్ని అలాగా ప్రవర్తించకపోవటానికి కారణము, రెండవ కారణం ఏంటి అంటే నీ కోపం ఉంది చాలా, వెంటనే కోపము. అందుకే మనము సహజంగా ఒక మాట మాట్లాడతాం, చాలా కోపిష్టి అంటాం. ఎక్కడుంటదంట కోపం? ముక్కు మీద ఉంటదంట. ఇంకొక మాట కూడా ఉంది సహజంగా మనం వాడే మాట, ముక్కు సూటిగా వెళ్తారంట. ముక్కు సూటిగా వెళ్తారు. ప్రియమైన దైవజనం, దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు మనతో మాట్లాడే మాట? పరుల కొరకు ముక్కు సూటిగా వెళ్ళటం, వాళ్ళ కొరకు ముక్కు తిప్పుకొని రివర్స్లో వెళ్ళటం. ముక్కు సూటిగా వెళ్ళే వాళ్ళు వాళ్ళ కొరకు కానీ, వాళ్ళ యొక్క సంబంధమైన మనుషుల కొరకు కానీ ముక్కు తిప్పుకొని రివర్స్లో అదే స్పీడ్లో వెళ్తుంటారు. కానీ పరుల కొరకు, వాళ్ళకి సంబంధం లేని వాళ్ళ కొరకు ముక్కు సూటిగా వెళ్తారు. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు మనతో మాట్లాడే మాట? నీ కొరకైనా, ఎదుటోళ్ళ కొరకైనా, ఎవరి కొరకైనా నువ్వు ముక్కుసూటికుంటే అన్ని విషయాల్లో ముక్కుసూటిగా ఉండాలి. నీకు ఇష్టమైన చోట కోపం లేకుండటం, నీకు ఇష్టం లేని చోట చాలా కోపంగా ఉండటం. ఇష్టమైన చోట ఏమో కోపం తగ్గి ప్రేమగా మాట్లాడతాం. ఇష్టం లేని చోట చాలా కోపంగా, చాలా రూడ్గా బిహేవ్ చేస్తాం, ఎందుకంటే నచ్చలేదని. ఇక్కడ మనసు ఏం చెప్తుంది? దేవుణ్ణి మహిమపరచటానికి ఇది అడ్డంకు అంటున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చనేరదు. అంటే ఆ పై మాట కూడా ఇంకా నెరవేర్చనట్లే. ఎలా అంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడడం మొదలు పెడితే దేవుడు మాట్లాడడము, దేవుడు నడిపించడము, నీ అంతటికి నువ్వు నడుస్తున్నావు అంటే దేవుడు నడిపించాల్సిన నడిపింపును నువ్వు వ్యతిరేకించినట్టు. దేవుడు మాట్లాడుతున్న మాటలకు నువ్వు ఎదురు మాట్లాడుతూ ఉన్నావు అంటే దేవుని మాటలకు నువ్వు వ్యతిరేకంగా ముందుకు పోతూ ఉన్నట్టు. ప్రియమైన దైవజనమ, దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట. అందుకనే ఇక్కడ రాసిన ఈ మాటను మనంగానే గమనిస్తే ఏం చెప్తుంది అంటే, ఇంకొక విషయాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఏంటి అంటే, మనసుకు సంబంధించింది. నిష్కల్మషమైన మనసు ఉండాలి. అందుకనే అక్కడ రాస్తున్న మాట కానీ గమనిస్తే, సమస్త కల్మషము మాని అంటున్నాడు. అంటే ఏదైనా కల్మషం ఉంటే, ఎందుకంటే మానవ నైజం, సహజ సిద్ధమైన మానవ బుద్ధి, ఈ రెండు ఏం చేస్తాయంటే మనకున్న మానవత్వాన్ని కల్మషంలోకి తీసుకొని వెళ్తుంది. అంటే కుటిలత్వం, స్వార్థము, వ్యక్తిగతమైన స్వార్థ లక్షణాలు, వీటిల్లోనికి తీసుకొని పోతుంది. అంటే దేవుని నీతిని కానీ న్యాయాన్ని కానీ నెరవేర్చొద్దు అని క్లియర్గా ఈ కల్మషము అనేది దాన్ని వ్యతిరేకించి అలా చెడగొడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దైవజనం, అందుకనే సమస్త కల్మషము మాని అంటున్నాడు. అందులో ఇంకొక విషయం కూడా తెలియజేశాడు గ్రంథకర్త. ఏంటిది అంటే, విర్ర వీగుచున్న దుష్టత్వమును మాని అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు ఇంత ఇందులో దాగి ఉన్న అంశము? ఇక్కడ బాగా గర్వము విర్రవీగుతుంది అన్నం చూసాం, మనం వింటూ ఉంటాం. కానీ విర్రవీగుచున్న దుష్టత్వం అంటున్నాడు. అంటే అంత్యకాలము, అపాయకరమైన దినాలు, క్రీస్తు రాకడకు సిద్ధమవుతున్న లోకం, దేవుని శక్తిని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న
టైం ఇది. అందుకనే విర్రవీగుతుంది ఏంటంటే గర్వం కాదు. ఇంతకుముందు గర్వం విర్రవీగేది, కానీ ఇప్పుడు విర్రవీగుతున్నది ఏంటిది అంటే దుష్టత్వం విర్రవీగుతుంది. దేవుని వాక్యం ఆ మాట 21వ వచనంలో రాసుంది. నేను స్వతగా చెప్తున్న మాటలు కాదు, దేవుని వాక్యంలో దేవుడు గ్రంథకర్త ద్వారా మనకు బోధిస్తున్నవి. ఎందుకు ఇవి మనం బోధించాలి, ఎందుకు వినాలి, ఎందుకు వీటిని మనం కన్సిడర్ చేస్తున్నామంటే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము మీలో విని విడిచిపెడితే అవి నెరవేర్చకపోతే జరిగే భయంకరమైన పరిణామాలు ఏంటిది అంటే, దేవుని వాక్యాన్ని నెరవేర్చకపోతే రెండోది ఏంది, దాని ఆపోజిట్ విర్రవీగుచున్న దుష్టత్వము నెరవేర్చబడుతుంది. అదే గాన దాన్ని అణచివేయాలి అంటే దాని ఆపోజిట్, దాన్ని నొక్కి దాన్ని ఆ దుష్టత్వాన్ని నశింప చేసేది ఏంది అంటే దేవుని శక్తి, దేవుని ఆత్మ, దేవుని వాక్యం. ఆ శక్తి గల వాక్యం నీలో గొప్ప కార్యాలు చేయాలి. అందుకనే విర్రవీగుతున్న దుష్టత్వం అంటున్నాడు. కాబట్టి ఇదంతా ఎందుకు వచ్చింది అంటే మానవుణ్ణి తన సృష్టిలో తన చేత సృష్టించిన వాటిలో ప్రథమ ఫలంగా, అంటే మొట్టమొదటిది దైవ సంబంధమైనదిగా ప్రథమ ఫలం యెహోవా సొత్తు అన్నాడు దేవుడు. ఇక్కడ మనం గమనించాలి. అంటే సృష్టిలో మిగతావన్నీ మానవుని కన్నా తర్వాతనే దేవుని దృష్టిలో. దేవుడు అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత, అంత బ్లెస్సింగ్, ఆశీర్వాదాన్ని, నడిపింపును, శక్తిని తన వాక్యానికి ఎలా ఇచ్చాడో దాని ద్వారా ఆ ప్రథమ ఫలమైన మానవుడు తన కుమారుడు కుమార్తెగా వర్ధిల్లటానికి, ప్రథమ ఫలంగా చేయటానికి ఈ విధంగా నువ్వు ప్రొసీడ్ కా అన్నాడు. ఇష్టం లేకపోతే నువ్వు మానే, కానీ వ్యతిరేకంగా మటుకు వెళ్ళకు. దేవుని వాక్యం తెలియచేస్తున్నమాట. కనుక అక్కడ వాక్యము ప్రకారము ప్రవర్తించు వారునై యుండుడి అంటున్నాడు, సలహా ఇస్తున్నాడు. ఎందుకు దేవుడు ప్రత్యక్షం అవుతాడు? దానికి ఒక దినము తీర్పు ఉంటది, మంచి చెడ్డలు విమర్శింపబడతాయి. అందులో నువ్వు దేవుని వాక్యం విని ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించినప్పుడు తప్పింపబడతావు అన్న ఒక హెచ్చరిక ఇందులో దాగుంది. అందుకే నువ్వు కోప్పడకు, ప్రశాంతం. దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకన్నాడు. ఇక్కడేమో దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఆయన నీతి, రాజ్యాన్ని నెరవేర్చు అన్న హెచ్చరిక దేవుడు యాకోబు ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. కనుక అలాంటి ప్రథమ ఫలంగా నువ్వు ఉండు అంటుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే సత్యవాక్యం వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. 18వ వచనంలోని మాట. దేవుడు తన సంకల్పము ప్రకారము సత్యవాక్యములో నుంచి మనల్ని కన్నాడు. కాబట్టి దేవుని మహాకృప. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, నీవు ఆ విధంగా, ఏ విధంగా, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ఉండేవారుగా, మిమ్మును మీరు మోసపుచ్చుకొని వారుగా ఉండకండి. ఆ భయంకరమైన మోసంలో నుంచి మిమ్మును మీరు బయటికి తీసుకొని రాగలిగిన దేవుని శక్తిలో, అంటే ఏంటి, వినువారు మాత్రం కాక దాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. చదువుకున్న 22వ వచనంలోని మాట, ఎవడైనను దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే అంటే వాక్యము ప్రకారము ప్రవర్తించువాడై యుండుడి అన్నాడు. ప్రవర్తించువాడైతే అని తర్వాత వచనంలో చెప్పాడు. అప్పుడు నువ్వు సహజసిద్ధంగా నీ పర్సనాలిటీ ఎలా ఉందో నువ్వు అలా ఉన్నాడు క్లియర్గా. అంటే నువ్వేం సరి చేసుకోవాల్సిన పని లేదు. నువ్వు సరి చేసుకుంటే దేవుడు సరిచేసే అవకాశము, దేవుడు సరిచేసే పని ఉండదు.
ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటి అంటే, చాలా మంది దేవుడు సరి చేసేంత వరకు, దేవుడు మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యేంత వరకు నేను ముందుకు కొనసాగాల్సిందే అంటాడు. ఎందుకు అంటే ఎవరు చెప్తే వినరు. వాక్యము దాని శక్తి, జ్ఞానము, సారమును గ్రహించలేకపోవటానికే ఇది కారణం. ప్రియమైన దైవజనులు, వాక్యాన్ని ముగిస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ మాటలు చాలా విలువైన మాటలు. ఇక్కడ వాక్యం ముగించే ముందు చివరిగా మనం గమనించాల్సిన ఒక 4-5 మాటలు ఏంటిది అంటే, మొదటి మాట, వినటానికి వేగిరపడాలంట. అంటే ఆశ తృష్ణ కలిగి ముందుకుండాలి వినటానికి. మాట్లాడటానికి నిదానించాలి. కోప పట్టుతున్నప్పుడు నిదానించాలి అంటున్నాడు. ఎందుకు అంటే అది కల్మషంతో కూడినది, లోపల ఏమన్నా ఉందా లేదా ఆ మాట కూడా చెక్ చేసుకోవాలి. నీ కోపంలో కల్మషం కూడా తెలియకుండా నీవు మోసపుచ్చుకుంటున్నావా అని. చివరిగా అందులో ఉన్నది ఏంది అంటే విర్రవీగుతున్న దుష్టత్వం అంటున్నాడు. తను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అది మనం చేయలేం. దేవుని వాక్యం కలిగి భయభక్తుల్లోనికి, ఆయన నడిపింపులోనికి వచ్చినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా వాటి నుంచి విడుదల మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి నడిపింపు వాక్యములోని శక్తి. అందుకనే అక్కడ రాస్తున్న మాట ఏంటిదంటే, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. అటువంటి వాక్యం చేత నన్ను నింపు ప్రభువా అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం దైవారాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఎక్కిపోదాం. పరిశుద్ధుడ, మహోన్నతుడా, సర్వశక్తి, మిక్కిల్ దయ, ప్రేమ, గొప్ప కనికరంగల్లానా నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమవును గాక. ప్రభువా, మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. వాక్యపు వెలుగులలో జీవితాలను, తలంపును, క్రియను, ఆలోచన, నడిపింపు, మనస్సును అన్నిటినీ పరీక్షించి పరిశోధించి నాయనా నీకు మహిమకరంగా, నీకు అనుకూలమైనదిగా, నీ సంకల్పమును నెరవేర్చే రీతిగా నీవు కన్న కుమార్తెలుగా తీర్చిదిద్దండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీ కృప కాపుదల్లో, జ్ఞానంలో, ఆత్మ నడిపింపులో జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా, నీ సన్నిధి ఆశగలిగిన ప్రాణం, పరలోక ఆహారం, ఆశీర్వాదంలో చేత తృప్తిపరచండి. వినగలిగినచ్చో, గ్రహింపగలిగిన జీవితం, నెరవేర్చగలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. మీ చిత్తం నెరవేర్చి మీ నామం మయంపరిచి మీ బిడ్డలుగా విజయం పొందటానికి సహాయం చేయండి. అస్వస్థ, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, మోకాళ్ళ అనుభవంతో మిమ్మల్ని సమీపిస్తున్న బిడ్డలు, నీవే మా దేవుడు, గొప్ప దేవుడు అంటున్న బిడ్డలు, ప్రభువా నీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి. కనికరము, కృపను, క్షేమమును, ఆశీర్వాదమును, ఆత్మ నడిపింపును, విజయమును, ఆశీర్వాదము మెండుగా దయచేయండి. నీ కాపుదల మెండుగా దయచేయండి. సమకూడి మేలు జరిగించండి. విద్యా, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతమని కష్టార్థం నీ నామమును బట్టి సఫలపరచండి. సంరక్షించండి. సైనికుల చర్చ విజయాలుగా ఆశీర్వదించండి. వివాహ విషయంలో మీరు బిడ్డలకు తోడైనండి. గొప్ప ఆత్మీయ కుటుంబంగా వర్ధిల్లటానికి భార్యాభర్తలు, గర్భఫలం, కుమార్తెలుగా, చేతి కష్టార్థం, విద్యా, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్గా మీరు ఆశీర్వించి దీవించండి. సమకూడి మేలు జరిగించండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షించి సంఖ్యలో చేస్తాం. విజయాలుగా ఆశీర్వదించండి. ఇచ్చిన దైవ సన్నిధి ఆరాధన బట్టి కృతజ్ఞతలు. మీకు మహిమ కలుగును గాక. నిబిడలుగా నీ ఆశీర్వాదం నిబిడలుగా మాకు కలుగును గాక. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేస్తున్నాం. నీ బిడలను ఆ శక్తి కలిగిన వాక్యము ఏలును గాక. దైవ సన్నిధి నీ కుమార్తెలుగా వారిని పెంచినట్లు నువ్వు కన్న దేవుడవు కనుక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. అలాగూ పెంచి పోషించి దేవుడు అయ్యండి. మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులే చెప్దాం, ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సాహసం, తోడు, నీడ, కాపుదల, యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం. ఆయన వాక్యం విని ఆయన యందు భయభక్తులు కలిగి వినువారుగాక. విన్నది నెరవేర్చి దేవుని మయంపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం, ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తరతరం తోడైనను గాక. ఆమేన్. చేతులే చెప్దాం, ఆమేన్.
ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణం క్షమించును. మమ్మల్ని శోధనలోకి తేక కీని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో పరిశుద్ధ దైవ సన్నిధి పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమవశంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేరట మీకందరికీ వందనాలు. దైవ సన్నిధి మనల్ని ఏలుగాక. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మయంపరచు పర్యంతం దేవుని కృప, కనికరము, క్షేమం, క్షమాపణ, ఆశీర్వాదం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపంతట్లు సమకూడు మేలు జరిగించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ సేవ పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.